నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. ఆదిమ గిరిజన తెగలకు అంత్యోదయ కార్డు ఇవ్వాలి, నెల పొడుగునా రేషన్ షాపులు తెరిచే ఉంచాలి. అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ విషయమై రిట్ పిటిషన్ నెంబర్ 196/2001 దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఆదిమ గిరిజన తెగలకు అంత్యోదయ అన్న యోజన కార్డు ఇవ్వాలి అని 2003 మే 2న తేదీన భారత ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు. దీనిపై 2004 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ గిరిజన తెగలకు అంత్యోదయ కార్డులు తప్పక ఇచ్చే విధంగా మార్గదర్శకాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని కేంద్రాన్ని కోరిందని తెలిపారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ విషయమై సుప్రీంకోర్టు 2003 మే 2వ తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు రేషన్ షాపులు నెల పొడవునా నిర్ణీత సమయాలలో తెరిచే ఉంచాలి అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. సాగునీరు సంస్కృతి పెంపొందించట, వారి అటవీ ఉత్పత్తులకు మార్కెట్లో సౌకర్యాలు కల్పించటతో పాటు పీవీటీజీల సమగ్ర ఆర్థిక సాంఘిక అభివృద్ధి వంటి 16 అంశాలున్నాయని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీవీటీజీల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి అరగంటి వీరభద్రారెడ్డి, కేచెల అబ్బాయిరెడ్డి, మామిడి చిన్నారెడ్డి, తాలూరి మంగయ్యమ్మ, కుళ్ళ చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెగలకు అంటే పీవీటీజీలు అంటారండి. అవునా, ఈ ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి బాగా గిరిజనుల్లో కూడా వెనుకబడినటువంటి జాతులు ఇవి. ఇందులో ప్రభుత్వం 12 జాతుల్ని ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇది రేషన్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థ మీద. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ మీద సుప్రీంకోర్టులో 2001లో రిట్ పిటిషన్ నెంబర్ 196 అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ అయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు 2003 మే 2వ తారీఖున ఆర్డర్స్ జారీ చేసింది. ఆ ఆర్డర్స్లో పీటీజీలకు అంటే ఆదిమ గిరిజన తెగలకు అందరికీ కూడా, పీటీజీలందరికీ కూడా అంత్యోదయ అన్న యోజన కార్డులే ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. రేషన్ పంపిణీకి సంబంధించి 2001లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయిందండి. రిట్ పిటిషన్ నెంబర్ 196. ఇది మొన్నటి వరకు కూడా కొనసాగుతూనే వచ్చింది ఈ రిట్ పిటిషను. దీంట్లో ఏం చెప్పారంటే ఆదిమ గిరిజన తెగలకు అంటే పీవీటీజీలకు ఇతర కొన్ని గ్రూపులతో పాటు వీళ్ళందరికీ కూడా అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు 2006లో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా, పీవీటీజీలందరికీ కూడా అంత్యోదయ కార్డులు ఇచ్చారు. అయితే 2006లో ఇచ్చారు, 2004లో సుప్రీంకోర్టు ఆదేశాలు బేస్ చేసుకుని 2006 తర్వాత పెళ్ళైనటువంటి పీవీటీజీలు ఎవరికి కూడా ఆదిమ గిరిజన తెగలకి రేషన్ కార్డులు అంత్యోదయ కార్డులు ఇవ్వటం లేదు, మామూలు కార్డులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, పీవీటీజీలు కూడా అంత్యోదయ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో రేషన్ షాపులు నెల పొడవునా తెరిచే ఉంచాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు ఇప్పటికీ కూడా పాటించట్లేదు. ఈ వ్యాను, ఈ సిస్టమ్ అంతా దీనివల్ల ప్రజలకు అంతగా ఉపయోగం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా రేషన్ షాపులు నెల పొడవునా తెరిచే ఉంచాలని చెప్పేసి ఒకటి. ప్రధానంగా 12 జాతులను ఆంధ్రప్రదేశ్లో ఆదిమ జాతులుగా పీవీటీజీలుగా గుర్తించారు. అందులో ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో కొండరెడ్లు, అలాగే కోందు కూడా ఉన్నారు మన ఏరియా. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గదబ, పరుజ, చెంచు, సవర ఇలాంటి జాతులన్నీ కూడా ఆదిమ గిరిజన తెగలుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతోపాటు 2019లో కేంద్ర ప్రభుత్వం 16 అంశాల మీద పీవీటీజీల అభివృద్ధికి ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని, పీవీటీజీల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుంది.